ఎక్కడ జర్నీ చేసినా మనతో పాటు అమ్మాయిలు ట్రావెల్ అవుతుంటారు. మన జాతకం అలాంటిది. కన్యరాశి. కన్యరాశి కదా, కన్యల రాశి అని పెట్టాలి. ఏరా ఏంటి సంగతులు? జాబ్ ఏం చేస్తున్నా? జాబ్ ఏం కదరా, బిజినెస్. ఏ బిజినెస్ రా? పత్తి వ్యాపారం. ఏ బిజినెస్ రా? చేపల బిజినెస్. ఎన్ని చెరువులు వేసావరా? చెరువులేం కాదు, ఇంట్లో ఎక్వేరియం లో చేపలు పెంచుతున్నా. ఈ పిల్లలు పెడితే పక్కింటి వాళ్ళకి అలాగ అమ్ముతుంటామాట. చేపల్ని కూడా వదలట్లేదా? నువ్వేం చేస్తున్నావు? నాకేంట్రా 2 చేతులు సంపాదిస్తున్నాను. సంపాదిస్తున్నాండి. 20,000 సంపాదిస్తున్నారా? 20,000 సంపాదిస్తే 2,000 సంపాదించాడు. ఈ చేతితో 10,000 తీసుకుంటున్నా, ఈ చేతితో 10,000 తీసుకుంటున్నా శాలరీ. ఒకే చేతితో తీసుకోవచ్చుగా. ఏమన్నారా? కొంచెం వాటర్ ఇవ్వండి. బయటికి వెళ్తాగు ఒకటే ఉంది. బయట అంతా ఒప్పుకుంటారు వాటర్, నా వల్ల కాదు. ఏంటి ఇది కూడా ఒప్పుకున్నాయి? ఆ వాటర్ ఇది. మట్టికి పడుకునేటప్పుడు జాగ్రత్తరా. ఏరా కిటికీ వైపు తల పెట్టి పడుకున్నా బయట నుంచి చైన్ స్నాచర్స్ ఉంటారన్నమాట, లాగేస్తారు చైన్లు. అందుకే తల అడ్డుపడి పెట్టుకోండి, కాలు కిటికీ వైపు పెట్టుకో. మా పెద్దమ్మ లాస్ట్ టైం ఇటుపక్క కాలు పెట్టి అటుపక్క తల పెట్టుకుంది, అయినా చైన్ పోయింది. అలాగా ఆడెవడో కిటికీలో చేయి పెట్టి కాలు మీద కొట్టాడు. ఏం బాబు అని ముందుకు వచ్చి లాక్కెళ్ళిపోయాడు. ఎంత భారంగా ఉంది తెలుసండి మా పై. ఎప్పుడైపోతే మా పంచులను వెయిట్ చేస్తుంటే అందుకే టైం ఇచ్చా, వేసుకో పంచులు వేసుకో. గ్యాప్ ఇచ్చే ముందు మాకు చెప్పండి చాలంతే. పని చేసే ముందు కూడా చెప్పండి మాకు. పక్కన అమ్మాయి ఎదిరిపోయింది. ఇంకెవరైనా కలరింగ్ ఉంటే బాగుంటుంది నాకు. వస్తుంది వస్తుంది. చూసావేంటి అసలు మన ట్రైన్ ఎక్కుతుంటే అందరూ అగ్గలిస్తున్నారు మనకి. థ్యాంక్స్ అండి. ఉంది పక్కన ఆవిడే ఉంటాడు. అన్నయ్య ఏమి ఉంటాడు రా? అవునా? ఏంటి బావగారు, ఏంటి సంగతులు? మీ అన్నయ్యలు చూడవే ఎంత బాగా పలకరిస్తున్నారు. ఏమవుతుంది తను? నాకు లవర్ అవుతుందండి. ఏంటమ్మా మీ బాయ్ ఫ్రెండా? అవునండి. మరి తింగరలో ఉన్నాడు, ఎలా నచ్చాడండి? బాయ్ ఫ్రెండ్ చూడ్డానికి తింగ రోడ్లానే ఉంటాడు, కానీ మన్మధుడు. వెళ్ళిపోతానులే, చెమట పడుతుందా? ఏసీ అని చేయనా? మళ్ళీ ఇంటికి వెళ్ళాలి, వద్దులే. చాలా బాగుంది. ఏదో చిన్న ట్రైల్ వేసి వస్తా. కొంచెం జరుగుతారండి, ఉక్క పెడుతుంది విండో దగ్గర కూర్చుంటే. ఏం చేస్తున్నారు మీరు? ఏం నాకు తెలియదు అనుకుంటున్నారు మీరు అసలు? ఆ పక్కన కూర్చొని వెళ్ళండి మీరు అసలు. మబ్బు రాజా పెద్ద నాకు తెలివి తక్కువ అనుకుంటున్నారేమో అసలు. నాన్న అందుకే కదా నన్ను లవ్ చేశాను. ఇందాక లెఫ్ట్ హ్యాండ్, ఇప్పుడు రైట్ హ్యాండ్. ఏమైంది? నువ్వు లెగరు, నన్ను లెగరు, అక్కడ కూర్చొని నువ్వు సరిపోయింది. సరే రోడ్డు పక్కన కూర్చోబెట్టారు. నీ నెయిల్ పాలిష్ భలే ఉంది, చాలా బాగుంది కలర్. ఇది ఎక్కడా చూడలేదు. రింగ్స్ కూడా బాగున్నాయి. ఏం చేస్తున్నావు నువ్వు? నెయిల్ పాలిష్ బాగుందని చెప్తున్నానండి. నేను చెప్పానా నువ్వు నచ్చితే నచ్చదు ఎవరికన్నా? నచ్చింది చూస్తా నెయిల్ పాలిష్ ఉందా మన దగ్గర ఏమన్నా? ఏంటండి నెయిల్ పాలిష్? ఆ డబ్బా లీటర్ ఉందని కావాలా మీకు? ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి ఎంతమందికి పెట్టేస్తారండి? అరే రాంప్రసాద్, నా బాగా ఆకలిగా ఉందరా. అర్జెంట్ దిగిపోండి, స్టేషన్ రాపని దూకండి, వెళ్ళిపోండి. ఏంటి ఆదోస్తారు? ఆకలి అన్నారు కదండి. ఇట్లా స్పెషల్ క్వాలిటీస్ ఏమన్నా నేను లవ్ చేశారు? ఏమనుకుంటున్నారు మీరు ఆయన గురించి? చూడ్డానికి అలా ఉంటారు, కానీ కాలేజ్ డేస్ లో స్పోర్ట్స్ మెన్. స్పోర్ట్స్ ఆడేవారు? బాబు అష్టాచమ్మాలో నేను అసలు ఇలా వేస్తే అష్టపడిపోయింది నాకే. ఎందుకంటే బచ్చాలాట్లో 4 బళ్ళు దూకేసా. ఒక్కడి పిల్లండి. ఏంటి ఈ స్పోర్ట్స్? నేషనల్ లెవెల్ లో కొడదామని వెళ్ళానండి. మరి ఏమైంది? అక్కడ లేదంటే కదండి అది. అయినా కానీ మీరు థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ రా. ఏం
చేస్తున్నారు ఏంటండి గోదావరి ఇచ్చిందండి. ఏమేస్తున్నారు? రూపాయి 5 రూపాయలు బిల్లు వేస్తున్నాను. ఈ బిల్లు వేసండి మనం ఏదైనా కోరుకుంటే వెంటనే అయిపోతుందండి. వెంటనే అయిపోద్దా? వెంట అయిపోతే వేసేస్తాడు కాయిన్స్ ఇప్పుడు. అయిపోయి ఇలా మొక్కున్నా కదా అయిపోయిందండి. ఏం మొక్కున్నానండి? కాయిన్ మునిగిపోవాలని ఒప్పుకున్నానండి. మీరు కాయిన్ వేస్తారు కదండి, వేసానండి. మొక్కున్నారండి, మొక్కున్నానండి. అయిందండి, అయిపోయిందండి. ఏమైందండి? బ్రిడ్జ్ దాటియాలనుకున్నా అయిపోయిందండి. నువ్వేసిన ముక్కోరా? మొక్కుంటా. ఆ కోరికలు తీరవు. ఏం మొక్కున్నారు అటు చూస్తున్నావు? ఇద్దరు బాగుండాలని మొక్కుంటున్నా. అంతేనా? అంతే. ఎవరిద్దరు? వీళ్ళిద్దరు లేదండి, అసలు మొక్కు అనేది ఇక్కడ కనిపిస్తుంది కానీ ఇక్కడ అసలు ఏం కనిపించట్లేదండి. నాకు అర్థం కాని మ్యాటర్ ఏంటంటే చైన్ మనం ఇక్కడ లాగాం అనుకో, డ్రైవర్కి ఎలా తెలుస్తుంది? నువ్వు రాత్రి చేసిన మరి ఉదయం తెలిసిపోవట్లేదు మాకు. తెలీదు అది. ఎలాగండి? నాకు తెలిసి నేను చెప్తాను. బాబోయ్ మీరు యాక్చువల్ గా ఇలా లాగిన వెంటనేనండి ఈ తాడని చైన్ అంత వెళ్ళండి డ్రైవర్ మెడలో కట్టుకుంటాడండి. ఇలా లాగ్గానే టైట్ అయిపోద్ది కదండి, వెంటనే ఆపేస్తాడండి. టికెట్ ఇవ్వండి. ఇక్కడ కాదు, మీరు తీసుకున్నారా లేదా నేను చెక్ చేస్తా. తీసుకున్నానండి. మరి ప్రియా ఈమె టికెట్ ఓకే. నీ టికెట్ ఏది? లేదండి, టికెట్ అండి. అదేంటది అలాగేలాగా లగేజ్ కదండి నేను. ఎట్లా లగేజ్ అవుతావా? నేను లగేజ్ అండి. ఇప్పుడు ఓకేనండి. ఇప్పుడు ఓకే. మీ టికెట్ ఏది? టికెట్ తీసుకోలేదు. తీసుకోలేదు, అదేం సమాధానం రా? ఫైన్ ఎంత కట్టాలి? 2000. ఇంకో 2000. ఈ 2000 తీసుకుని కదా ఇంత ముందు 200 టికెట్ పెట్టుకోవచ్చు కదా. అదే చెల్లలేదు అన్నాడు, అందుకని తీసుకోలేదు. మిమ్మల్ని ఎప్పుడో కోటేసుకొని చూసానండి. టీసీ కదండి మీరు. పార్ట్ టైం. పార్ట్ టైం కాదు మేడం, పెళ్లి లేని వాళ్ళని సంబంధించాలి కదా. అదేదో నాకు చెప్పండి, బాగుంటుంది. ఇది ఎంత అండి? ఇది 10 రూపాయలు. వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి. అదేంటిది? వాళ్ళు మాకు ఫ్యాన్స్ అండి. ఇంకేం చేస్తుంటాడు మీ ఆయన? మా ఆయన అవ్వలేదండి, బాయ్ ఫ్రెండ్ మాత్రమే ఇప్పుడు. ఓహో, మీ బాయ్ ఫ్రెండ్ ఏం చేస్తుంటాడు? కామెడీ చేస్తుంటాడు. కామెడీ చేస్తున్నాడా? కామెడీ చేస్తారా? ఏదో కామెడీ చేయరా? చేయమని కామెడీ. చేయండి. అరే కామెడీ చేయరా? కామెడీ నన్ను కొంచెం దూరం జరగరా. రెడీ 1 2 3 గో. కామెడీ 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 కామెడీ. చూసారా ఎంత బాగా చేశాడు కామెడీ. దీని కామెడీ అంటారా? ఎప్పుడు నేనే చేస్తున్నాను కదండి, మీరు కూడా చేయాలి కదండి. ఏం చేస్తుంటారు మీరు? మన హిమాలయాలకి మంచు సప్లై చేస్తుంటాంలేండి. అక్కడ మంచి ఉంటుంది కదండి ఆల్రెడీ. మన సప్లై చేస్తాం, ఫ్రిడ్జ్ లో తీసుకెళ్లి అక్కడ పెడుతుంటాం. మీరేం చేస్తుంటారు? ఇది ఇంకా డేంజర్. అండ్ మీరేం చేస్తారు? నేను ఎడార్లో బోరు బావి లేస్తుంటానండి. పొలాలన్నీ అయిపోయి ఎడారికి వెళ్ళావా? ఇక్కడ ప్లేస్లు వేసుకుంటారు కానీ ఎడార్లు వేయడం ఏంటండి? బోర్లు అందులో నీళ్లు పడవు కదండి. నీళ్ళు బావి లేనండి, ఇసుక బావి లేస్తుంటాయి ఎడారిలోని. ఇసుక బావేలండి. అయిపోతుంటే ఇసుక లోపల నుంచి బయటకు వస్తా ఉంటాయి. ఏం చేస్తారు ఇసుకని? బీదరిల్లు అమ్ముకుంటాడు. మీరేం చేస్తుంటారండి? నేను శాటిలైట్ లో పని చేస్తానండి. శాటిలైట్ లో పని చేస్తుంటారు? అవునండి. ఏం చేస్తుంటారండి? ఇప్పుడు మన రేటింగ్ లో వస్తాయి కదండి ప్రోగ్రామ్స్ కి, అవి అక్కడ చిట్టీల మీద నేనే రాసి పంపిస్తాను కింద. నేను వాష్రూమ్కి వెళ్తారా? మీ మామయ్య వస్తున్నాడు, ఇది చున్నీ తీసి ముఖం మీద వేసుకో. సార్ ఇందాక 2000 రూపాయలు ఎక్కడో పడిపోయినాయి సార్. ఎవరు సార్ మీద? అవును సార్, కొంచెం ఎతికి పెట్టండి సార్. అవునా, నాకే ఇస్తారు? 4000 ఇస్తానండి. ఫస్ట్ టైం అండి. ఏంటండి? ఒక భోగిలోకి ఇంకో భోగి ఎక్కిందండి. ఇక్కడ మా చెల్లె బిడ్డను ఒకడు లేపుకొచ్చిండు. ఇక్కడ ఎవడో నాకు కనబడ్డా అట్లా. దాని నుంచి అనుమానంగా తిరుగుతున్నాడండి భోగిలు. ఈడా? అవునండి. ఒకడేం బాత్రూమ్ లోకి వెళ్ళాడండి. ఏయ్, ఏంటి? ఏం రా మా చెల్లె బిడ్డను లేపుకొచ్చినావట? నిజం చెప్పు, నువ్వే నాకే సంబంధం లేదు సార్. ఏడబెట్టినావు? నేను పెళ్ళికి వెళ్తాను, మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్తున్నాను సార్. ఏయ్, మజాకాడా? సార్ 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 నాకు తెలిసి మనోడు కాదనుకోండి. నేను కాదండి. ఇంకొకడు ఇంకెవర్రా? బాత్రూమ్ లోకి వెళ్ళిపోయాడు సార్. మీరు ఇలాగ వస్తామంటే నాకు అర్జెంట్ అని చెప్పి లోపలికి ఆడే వెళ్ళిపోయాడు. ఆడే ఆడే
ఎవరా ఈడే అన్న మా చెల్లె బిడ్డను లేపుకొచ్చామంట ఏడిరా సార్ నేను నిజంగా నాకు తెలియదు సార్ ఒక్క అమ్మాయి నిమిషం ఆగండి సార్. నాకు తెలిసి వీళ్ళిద్దరూ కొంచెం కాదనుకోండి సార్. మరి ఇంకెవడరా అంటే ఎవరైనా అనుమానంగా తిరిగితే నేను ఫోన్ చేస్తాను సార్. మీ నెంబర్ ఇవ్వండి సార్. నాకు చెప్పండి సార్, నేను ఎక్కించుకుంటాను. నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోరా. అదేంటంటే ఫోన్ లేదు కదా, ఎలా మాట్లాడుతున్నారు? ఇది వైర్లెస్. ఉందగా వైరు. మీరు వెళ్ళండి పిలుస్తాను మీకు. నేను ఫోన్ చేస్తాను. చేయి. ఎవరు సార్ ఎంతగా లేపుకెళ్ళిపోయింది మామే పడతారేంటి సార్ ఎలా లేపుకెళ్ళిపోతాడు సార్ అసలు? ఎవరు సార్ ఎంతకి అసలు ఆడు? నేనే సార్. ఏంటి ఇప్పుడు అమ్మాయిని లేపుకొచ్చింది? అవును సార్, రేపే మా పెళ్ళి యాక్చువల్గా. మరి లవర్ అన్నారు అంటే లేపుకొచ్చారా? అవును సార్. వాళ్ళు మేనకాలడు? అవును సార్. మరి అంత కొడుతుంటే చెప్పాలి కదా సార్, మీరేం చెప్పండి. సార్ ఒకవేళ నేను తెలిసిపోతే కనుక తీసుకెళ్లిపోయి విడదీసేస్తారు కదా సార్. అరే వెళ్ళారా నువ్వు? హలో వెళ్ళారా ఫాస్ట్ రా. స్టీఫెన్ హ్యాక్స్, మీ మేనకోళ్ళు అదిగోండి, ఈడు తీసుకొచ్చింది కిడ్నాప్ చేసింది. మీరు మమ్మల్ని పట్టుకున్నారు. నిప్పులు లాంటి క్యారెక్టర్ మాది. అమ్మాయిని చూడలేదు ఎప్పుడు. నువ్వే చెప్పాలి నిప్పులా. నన్ను కొడితే మా ఫ్రెండ్స్ ఊరుకుంటారు అనుకున్నారు మీరు? అక్కడ నీ ఫ్రెండ్స్ ఎవరు? మీరే కదరా? ఫ్రెండ్సా? ఏమ్రా తమాషాలు చేస్తున్నా నువ్వు వస్తావని తెలుసురా. మా వాళ్ళని వెళ్ళేటప్పుడు అన్నారు, అన్న వస్తే కింద తొక్కేస్తాను అని చెప్పాను. తెలుసా నీకు? ఒక్క నిమిషం సార్, అసలు లేపుకెళ్ళిపోయిన ప్లాన్ ఇచ్చింది వీళ్ళు సార్. ఆ బ్లాక్ టీ షర్ట్ వాడు. ఏంటి సార్? నాకేం సంబంధం లేదు సార్. ప్లాన్ అంతా ఈడు సార్. సంధి అవలగాళ్ళక తిరుగుతున్నాం మేము. మజాక్ మీరు చేస్తున్నాం. అయ్యండి సార్, రెండు వేయండి సార్, గట్టిగా వేయండి సార్. సార్ 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 నేను కాదు సార్, తీసుకెళ్ళిపోయి సార్ మీ మేనకోడల్ని. ఆడు మంచోడ్రాడు. ఆ ప్లానింగ్ ఇచ్చింది కూడా మీరే. ఎక్స్ట్రా జబర్దస్త్. తమ్ముడు ఏం చేస్తున్నావు? చచ్చిపోతా. ఏంటి? జబర్దస్తులో ఎక్స్ట్రా జబర్దస్తులో వాళ్ళు చేస్తున్న పర్ఫార్మెన్స్ చూసి తట్టుకోలేకపోతా. వాళ్ళు స్కిట్లు చూసి నువ్వు నిప్పట్టించుకోవడం ఏంటి? ఆ నిప్పేద నీ గుండెలో పుట్టించుకో. ఇక్కడికి వచ్చి నీ స్కిట్లు చేసుకుని అఖండ భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళని నవ్వించుకునే అవకాశాన్ని పొందు. ఆ ప్రయత్నం చేయి. ప్రాక్టీస్ చేయడం అంటే నా వల్ల కాదు. ఇది చేయలే కానీ కామెంట్లు పెడతారు ఎపిసోడ్ కింద. ప్రతివాడికి అలవాటు అయిపోయింది. అలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇది చేయాలి అది చేయాలి, మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి ఓ విర్రబిగుతారు కానీ ఒక స్కిట్ చెమంటే వచ్చి చేయలేదు. అవునండి. మా ఎక్స్ట్రా జబర్దస్త్ లో టీం లీడర్ చేస్తున్న ఈ అరాచకమైన కామెడీ స్కిట్లు చూడలేక ఎంతో మంది మా తెలుగు వాళ్ళు ఆక్రోశంతో ఉక్రోశంతో ఎవరికి చెప్పుకోలేనంతగా ఇంట్లో కుమిలి కుమిలి ఏడుస్తున్న ఆ ఆవేదన చూసి వాళ్ళ బాధను చూసి ఆల్వేస్ కామెడీ ఫోర్స్ ఎస్ఈఎఫ్ అనే సంస్థని స్థాపించారు. ఆ సంస్థకి నేనే కర్త కర్మ క్రియ. ఇన్ని రోజులు తెర ముసుగులో ఎన్నో ఆకృత్యాలు చేసిన అరాచకమైన వరస్ట్ స్కిట్లు చేసిన వీళ్ళ తెరని ఈ రోజు దించబోతున్నారు. మీరు చేసే స్కిట్లో కామెడీ చేస్తుంటే ఈ రోజు ఇలా తలలు దించుకునే పరిస్థితే వచ్చేది కాదు. తలలెత్తండి. మా చేతులు కట్టేస్తే మీ తలలో చెప్తామండి. మీ దగ్గరికి వస్తున్నారా రాస్కే? ఆటో రామ్ ప్రసాద్ వీడు పెట్టుకున్న ఆటో అనే లింక్ కి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఆటో డ్రైవర్లందరూ అబ్బాయి దరిద్ర ఆటో అని తగ్గించుకోని చెప్పి సిగ్గుపడుతున్నారు. రాస్కే పనికి మాలిన అని. ఆటో రామ్ ప్రసాద్ యారా 2018 సంవత్సరంలో నవంబర్ 14వ తారీఖున నువ్వు వేసిన ఒక వరస్ట్ పంచ్ గుర్తుందా? సార్? అది చూడు. మా నాన్న తెలుసా నీకు? వాట్సాప్ ఉందా? ఉంది. ఆ వాట్సాప్ లో మెసేజ్ 2 టిక్లు వస్తాయా? మా నాన్న పెడతారు అవి. ఈ పంచమిన ఒక బార్ సెంటర్ లో ఇద్దరు ప్రాణ స్నేహితులు మందు తాలేక ఐసిగడ్డ మొత్తం గొంతులో పడిపోయి వెలువెలా కొట్టుకుంటూ ప్రాణాలు కోల్పోయారా? ఆ ప్రాణం తేగలవా? భయం అంటే తెలుసా నీకు? భయం అనే పదమైన డిక్షనరీలో లేదు. అదే డిక్షనరీ లేదు.
నీ పక్కనున్న అంత కొడుతున్నా నీ మొక్కలో భయం కనిపించట్లేదు. నాకు అడ్డ కూడా ఇటు ఉన్నాడు కదా సార్, భయం లేదు. ఎప్పుడు పక్కన ఒకడున్నాడు అని నమ్మకం తప్పించి ధైర్యం తెప్పించి నేను ఒకడున్నానని చెప్పి ధైర్యం ఇవ్వగలవా? ఇట్లా ఏదో ఒకటి చేసి మ్యాజిక్ చేయరే అంటే ఈవెంట్ లో వెళ్ళి మ్యాజిక్ చేస్తాను అంటారు. స్కిట్ లో వేలు పెట్టరా అంటే ఈవెంట్ కి వెళ్ళి కారు కింద 10,000 పెడతా. నీ క్యారెక్టర్ ని ఎడిటర్ ట్రిమ్ చేస్తుంటే నువ్వు వెళ్ళి జిమ్ చేసుకుంటావు. ఒకడు వచ్చి గెటప్ వేసుకుంటూ మరొకడు వచ్చి ఆటో పంచులు వేసుకుంటూ స్కిట్ లేపుతూ ఉంటే నువ్వు వస్తావు, రైట్ టర్నింగ్ తీసుకుని ఏదో సెకల పడతావు. అది మధ్య సాంగ్ వస్తుంది, ఒక లవ్ సింబల్. నువ్వు ఎందుకు వస్తావో, రైట్ టర్నింగ్ ఎందుకు తీసుకుంటావు, మొదలు లవ్ సింబల్ వస్తుందో, లవ్ పాటలు ఎందుకు వస్తావు ఎవరికి తెలియదు. స్కిట్ అంతా ఒకడే కష్టపడుతుంటే ఇద్దరు కష్టపడుతుంటే అంతే, ఇద్దరే కష్టపడుతున్నారు, ఇద్దరే కష్టపడుతున్నారు. ఎప్పటికైనా ఏదో ఒకటి చేసి స్కిట్ లో వేలు పెట్టు, అంతేగాని దాని కింద దీని కింద పెట్టబోదు. అన్నా నువ్వు మాట్లాడుకో అన్నా, దమ్ము తగ్గుద్ది. అన్నా నోర్మోయ్ ఎరా బాటిల్ మీద ఉండే ఎంఆర్పి మీద శ్రద్ధ ఈ షోలకు వచ్చే టీఆర్పీ మీద పెట్టావు ఎప్పుడైనా? అసలు నీకు టీఆర్పీ అంటే తెలుసా? అంటే ఏంటి సార్, కొత్త బ్రాండా? ఒక్కటి అర్థం చెప్పు, మన షో యొక్క స్పాన్సర్ తెలుసా నీకు? నా స్పాన్సర్ మాత్రం నా ఫ్రెండే సార్. నువ్వు మారవా నువ్వు? సార్ నాకు ఇచ్చేది 3 డైలాగులు చెప్పేసిన, ఇంకా మీరేం చెప్పినా మాట్లాడండి. ఒక భార్య 3 ముళ్ళు కట్టుబడినట్టు 3 డైలాగ్ ఎలా కట్టుబడుతున్నావు నువ్వు? అయినా ఇప్పటికిప్పుడు ఒక 10 డైలాగ్ ఇస్తాను, వేసుకుంటావా? పోసుకుంటా సార్. అన్నా అది నువ్వు మాట్లాడుకో. ఇకపోతే ఆనంద్, నీ పేరులో ఆనంద్ ఉంది కానీ నువ్వు చేసే స్కిట్ల వల్ల ప్రజలు ఆనందంగా ఉన్నారని ఎప్పుడు ఆలోచించావా? ఆనంద్, నువ్వు జబర్దస్త్ స్కిట్ లో స్టార్టింగ్ లో వచ్చే సాంగ్స్ కోసం ఎంతసేపు ప్రాక్టీస్ చేస్తావు? 2 గంటలు సార్. స్కిట్ కోసం 20 నిమిషాలు సార్. ఇది నీకు డి అని చెప్పారా, జబర్దస్త్ అని చెప్పారా? బాబు నీ పేరేంటి? సత్తిపండు. నీ స్కిట్ లో పేర్ల పంచుల సంఖ్య 1 2. లాక్ డౌన్ టైంలో మీరు ఎన్ని స్కిట్లు రాసుకున్నారు? 100. అప్పటి వరకు ఉంటానుకుంటారా? ఏమన్నారు? అప్పటి వరకు ఉంటాననుకుంటారా జబర్దస్త్ లో? ఈ 2 డైలాగుల కోసం నన్ను ఇంటి దగ్గర నుంచి పిలిపించారా? ఒక్క డైలాగ్ ఇస్తే చాలు అని చెప్పి చంద్ర దగ్గర నువ్వు వెయిట్ చేసిన రోజులు మర్చిపోతున్నావా? టీమ్ లీడర్లు అంటే ఈడు జోడు చూడముచ్చటగా ఉండాలి. మరి మేము ఈడ్చి తన్నేలా అనిపిస్తున్నారు. నేను వెళ్ళొస్తాను సార్. వెళ్తే ప్రమాదం, వెళ్ళకపోతే మీకు ప్రమాదం. ఎందుకని? నాకు షుగర్ ఉంది. అర్జెంట్ గా వెళ్ళండి. సార్ నేను వెళ్ళొచ్చా సార్? దేనికి? నెక్స్ట్ కిట్ కి డాన్స్ ప్రాక్టీస్ చేయాలి సార్. మారవరా నువ్వు? మారితే మార్చేస్తారు సార్ వాళ్ళు. అర్జెంట్ గా వెళ్తాను సార్. ఏయ్ నిన్నెవడు కట్టేశాడు? అంటే ప్రోమోలో పడాలని నన్ను నేనే కట్టేసుకున్నా సార్. యాక్టింగ్ నేర్చుకోవడానికి ఎన్ని ఇన్స్టిట్యూట్ తెలుసా? సత్యానంద్ ఫిల్మ్ స్కూల్, అన్నపూర్ణ ఫిల్మ్ స్కూల్, రామానాయుడు ఫిల్మ్ స్కూల్. ఇన్ని పేర్లు చెప్పి వెళ్ళి జాయిన్ అయి నేర్చుకోవాలని ఉద్దేశం ఇప్పుడు కలలేదా? హలో, నా ఎక్స్ప్రెషన్స్ కి ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? నీ ఎక్స్ప్రెషన్ మీద సిఐడి ఎంక్వైరీ చేస్తే ఏ ఎక్స్ప్రెషన్ ఎందుకు ఇచ్చావు, ఎక్కడ ఇచ్చావు, ఎప్పుడు ఇచ్చావు వాళ్ళు కూడా కనిపెట్టలేరా? నన్ను మా ఇంటికి పంపించాను సార్, నాకు మా అమ్మ కావాలి సార్. ఇలాగే నీ చుట్టూ ఉన్న పిల్లలు అమ్మ కావాలి అమ్మ కావాలని వాళ్ళ మాట పట్టించుకోకుండా వాళ్ళకి లాలీపాపులు ఇచ్చి నువ్వు ఎర్రిపప్పు కాకుండా బతికిపోతున్నావే, నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా? నువ్వు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళావా? వెళ్ళాను సార్. వెళ్ళి నువ్వేలా తయారవుతే పంపించిన పిల్లలు ఎలా తయారవుతారని భయం ఇవేట్లేదు నీకు? నువ్వేంట్రా మధ్యలో? అంటే ప్రోమోలో పడాలని. నేను వాళ్ళకి ఎన్నో ఇచ్చాను సార్. అసలేంది ఇచ్చావా? అంటే పేమెంట్స్. అమ్మో సార్, వాటి విషయం తర్వాత మాట్లాడుకున్నాడు. ఎందుకని మీరేంటి విషయం అంతా సైడ్ ట్రాక్ పట్టించేస్తున్నారు? ఇదే మెయిన్ ట్రాక్. ప్రస్తుతం ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఉన్న ప్రాబ్లం పేమెంట్. టీమ్ లీడర్లు పక్కన చేస్తున్న కో ఆర్టిస్టుల మధ్య పేమెంట్. అది కాదన్నా. నార్మల్. నేను వెళ్ళిపోతాను సార్. వెళ్ళిపోయి మనసు మార్చుకుంటావా? పిల్లలకి డైపర్లు మార్చుకుంటాను సార్. సిగ్గు లేదారా నీకు? పోరా ఇక్కడి నుంచి. రాకేష్ అన్న వెళ్ళేటప్పుడు భాస్కర్
సార్ 10 నిమిషాల్లో స్కిట్ చేసేస్తే ఎంత ఇస్తారు? అంతే ఇస్తారు సార్. గంట సేపు చేస్తే గంట సేపు చేసినా అంతే ఇస్తారు సార్. మరి ఎంత చేసినా అంతే ఇస్తారన్నప్పుడు ఎంతెందుకు చేస్తారా? ఏమైంది సార్? నువ్వు స్కిట్ చేసినప్పుడు జనరేటర్ కి ఖర్చు ఒక ఊరికి ఉచిత విద్యుత్ పంపిణీ చేయొచ్చు, తెలుసా నీకు ఆ విషయం? తెలీదు సార్. అయినా సరే ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళు వస్తున్నారు కదా సార్ మా స్కిట్ లో. ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళు వస్తున్నా అనుకున్నావు కానీ నీ స్కిట్ ఎండింగ్ ఎప్పుడో మర్చిపోతున్న విషయం నువ్వు ఎప్పుడైనా గమనించావు? స్కిట్ చేయమంటే ఈవెంట్ చేస్తుంది. ఏం చేయమంటారు? ఈవెంట్లు పెరట్లేదు, అందుకే స్కిట్ లో ఈవెంట్ చేస్తున్నా. సర్లేనా వదిలే అన్నా. నార్మల్ ఏంట్రా అలా అంటాడు? హలో పక్క ఆర్టిస్ట్, వరుసగా 6 స్కిట్లు కొట్టా. అంతకు ముందు ఎన్ని పాత పెట్టావు? అసలు నా గురించి ఏం మాట్లాడతారో తెలుసా? మొత్తం ఏం మాట్లాడతారు స్కిట్ లో? కార్తిక్ మైక్ చెక్, కార్తిక్ మైక్ చెక్, కార్తిక్ మైక్ చెక్, కార్తిక్ మైక్ చెక్, కార్తిక్ మైక్ చెక్ అని చెప్పి ఎన్ని చెక్లు దబ్బావు. మీరు బిక్రీ చేస్తున్నారు సార్. మీరు స్కిట్లు చేస్తున్నప్పుడు ఒక్కొక్కరి ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా? రోజా గారికి భయం, ఒక భాస్కర్ స్కిట్ ఎక్కగానే ఈ రోజు నా ఫ్లైట్ మిస్ అయిపోయిందని ఫిక్స్ అయిపోతుంది. మనో గారికి భయం, మరో 3 రోజుల పాటు నేను హైదరాబాద్ లోనే మకాం వెయ్యాలని ఫిక్స్ అయిపోతారు. ఇలా జడ్జిల బాధ ఎంతుంటే రష్మి పరిస్థితి ఏంటి? మన ముందుండి మీ స్కిట్లు చూస్తున్న ఎంతమంది ఎంత బాధపడుతుంటే టీవీ ముందు కూర్చొని అమ్మలు, అక్కలు, చెల్లులు, పిన్నులు, మామలు, తాతలు అందరూ ఎంత ఫీల్ అవ్వాలి? వాళ్ళ బాధని ఎవరితో చెప్పుకోవాలి? మీ అందరి తాట తీయడానికి ఆల్వేస్ కామెడీ ఫోర్స్ స్థాపించాను. మీ తాట తీస్తాను, మిమ్మల్ని సెట్ రైట్ చేస్తాను. ఇక మీదటైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాదన్నా నేను దగ్గరే పెట్టుకున్నా. నువ్వు మాట్లాడుకో. ఇక మీదటైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాదన్నా నేను దగ్గరే పెట్టుకున్నా. నువ్వు మాట్లాడుకో. వచ్చిన దగ్గర నుంచి మాట్లాడొద్దు అంటే ఏంటండి ఇది? పక్కనోడిని మాట్లాడిపించకపోతే ఆ బాధ ఏంటో తెలియాలని చెప్పే ఎంతసేపు మాట్లాడిన ఒక నుంచి పక్కనోడు మాట్లాడితే ఆ బాధ ఏంటో కూడా తెలిసింది అది కదా. అది తెలియాలని పిలిపించా. ఇక మీదట పక్కనోడు గుర్తించు. పక్కనున్న రైజింగ్ రాజు తన టీం లీడర్ సంగతి ఎప్పుడో మర్చిపోయాడు. పక్కనున్న టీం లీడర్ కూడా ఆక్సిజన్ పోయి ఆ ఆక్సిజన్ కామెడీ రూపం చేసి ప్రేక్షకులను అందించు. అందరం బతుకుదాం. జై హింద్. ఎక్స్ట్రా జబర్దస్త్. నిలవదే మది నిలవదే సిరి సొగసును చూసి. అమ్మా నమస్కారము. నమస్కారము. అయ్యా నమస్కారం. బాగుండారా? నమస్తే. నా ఫ్యామిలీ పేరు బెత్తం వారి నిలయము. అమ్మాయికి పెళ్లి చూపులు కదా. అమ్మాయిని రెడీ చెప్పు. ఏమండి అమ్మాయి రెడీ. నేను తీసుకురమ్మన్నాడే మీ నాన్న. నువ్వేంటే మన అమ్మాయి కంటే ఇలా యంగగా తయారవుతున్నారు. సరేగానే మన పని మనిషి రంగయ్యేడే. రంగయ్య మీకోసం బూస్ట్ తెచ్చాయి గారు. చాలా చాలా బాగుందిరా బూస్ట్. స్పెషల్ గా చేసాయి గారు. అయ్యగారు నేను పోయి వస్తా. ఎందుకురా? షర్ట్ వేసుకుని వస్తాయి గారు. అయ్యగారు మొన్న మీరు చిల్లర ఇచ్చారు కదా అయ్యమని. ఏం చిల్లర? ఇవ్వటం మర్చిపోయా గారు. ఇవ్వటం మర్చిపోయాను. ఇస్తారా? మీరే ఇవ్వాలి గారు. ఓకే అయ్యగారు, నేను లోపల పని చూసుకుంటా. మొత్తం పని అంతా నేనే చూసుకుంటా. సరేనే మనం అందరం వెళ్తే ఆ పెళ్లి కొడుకులు వస్తారు పెళ్లి చూపులకి. తోడు పెళ్లి కొడుకు రావాలి. లెట్స్ వెల్కమ్. అరే సుధీర్, అవసరం ఫాస్ట్ గా జంక్షన్ లో ఉన్నాను. రామప్రసాద్, అరే ఏంట్రా ఏంటి పెళ్లి చూపులంట? పెళ్లి చూపులు రా. ఈసారి ఇలాగా నాకే పెళ్లి చూపులు, నన్నే తీసుకెళ్లి పెళ్లి చూపులో కూర్చోబడ్డా ఎన్ని కాదురా, కుదరదు. అందుకని చిన్న చేంజ్. ఈసారి పెళ్లి చూపులు నాకు. పెళ్లి చూపులు నీకా? అమ్మయ్య, అయితే హ్యాపీరా, సేఫ్ జోన్ నేను. అరే ఇంతకీ కట్నం ఎంత ఇస్తున్నారు? కట్నం ఒక 1 కోటి రూపాయలు అడిగాను, వాళ్ళు 1,00,000 రూపాయలు ఇస్తా అన్నారు. మరి అంత తేడా ఏంట్రా? ముందు 1,00,000 ఇచ్చేస్తాను, వడ్డీ తిప్పుకోమన్నారు. 1 కోటి రూపాయలు తీసుకున్నారు నన్ను. మొన్న నాది కూడా లాస్ట్ మంత్ సంబంధం క్యాన్సిల్ అయింది కదా. క్యాన్సిల్ అయింది. ఇలాగే కట్నం గొడవలోనే 1 కోటి రూపాయలు కట్నం ఇస్తున్నారు కదరా. వాళ్ళు 1 కోటి రూపాయలు ఇచ్చారు, నేను వడ్డీలు తిప్పి 1,00,000 రూపాయలు చేశా. పబ్బులకి తిరిగా. సరే కానీ అట్లీస్ట్ ఇల్లు కానీ ఏమైనా పెట్టారా? ఇల్లు వాళ్ళంటూ నీళ్ళు నాకు ఇచ్చేస్తానారా. ఇల్లు ఇచ్చేస్తానారా? హ్యాపీ కదరా? కాకపోతే రెంట్ కట్టుకోమన్నారు. అందుకనే నువ్వేనా మంచి సంబంధం వెళ్ళినప్పుడు అమ్మాయి మంచిగా ఉంటే చూసి చేసేసుకో. అంతే, లక్షణంగా పద్ధతిగా యావరేజ్ ఉన్నా పర్లేదు చేసేసుకో. అన్నున్నది నన్ను ఎందుకు చేసుకుంటారా?
ఓ పని చేద్దాం, నీకు పిల్లలు నాకు పిల్లలు పెళ్లి చూపులకు వెళ్దాం. వాళ్ళ అమ్మాయి నచ్చింది అనుకో, నా నచ్చితే నేను చేసుకుంటా, నేను నచ్చితే నువ్వు చేసుకో. అమ్మ ఇదే బాగుందిరా. మరి మీ మాకు తెలియదుగా, ఫోటో ఏం పంపించలేదుగా. మాకి పెళ్లి కూడా ఎవరు తెలియదు, అందుకని అమ్మ నాన్న రాలేదు. నీకు నచ్చితే నీకు, నాకు నచ్చితే నాకు. ఓకే డన్ ఫిక్స్. ఇల్లేది బెత్తం మరి నిలేమా? బెత్తం మరి నిలేమా? అదేంట్రా, మనం బెప్పం అన్నాం కానీ బెత్తం ఏంట్రా కొత్తగా? నువ్వు ముందు నమస్కారం. పెళ్లి చూపులు చూడడానికి వచ్చామండి. పెళ్లి చూపులు చూడడానికి వచ్చారా? అవునండి. చెప్పారే. ఇలా కొడుతున్నారేంటి ఇంతకి? ఇది మా ఆచారంగా. బెత్తం వారి ఫ్యామిలీ. ఇప్పుడు హార్లిక్స్ తాగుతారా? ఏమైనా తాగుతారా? చెప్పండి. మీరు చెప్పరేంటి? అలా మాట్లాడుతుంటే ఎలా తెలుస్తుంది? కూర్చోండి. ఇంకేంటే ప్రయాణం బాగా జరిగిందా? అలా జరిగి బస్సులో వచ్చారా? కార్లో వచ్చారా? మీరంటే ఇలా భయపడతారంటే ఇంకోటి ఏడు ఇలా రండి, కూర్చోండి. రండి, రండి. అరే, మీరేంటి ఇంత ప్లెయిన్ గా మాట్లాడతారేంది? మా ఫ్యామిలీ ఆచారం మా ఇంటికి వచ్చిన అందరూ పాటించాల్సిందే. పెళ్లి చూపులు అయితే తర చూసుకున్నాం కానీ మనం కొట్టింది కానీ రెవెన్యూ తెచ్చుకోవాలరా. నిజంగా బాబు రండి. నమస్తే, ఇక్కడ దూరం మాడుకుందాం అండి. ఎందుకో మాకు దగ్గర ఉండడము దగ్గర అవడం చాలా ఇష్టము. అవునా? ప్రయాణం ఎలా జరిగింది? బాగా జరిగింది ప్రయాణం. అవునా? కార్లో వచ్చారా? బస్సులో వచ్చారా? మామూలు వచ్చా నీకెందుకు? ఇచ్చావుగా, కంగారు పడు. టాలెంట్ చూపించు. వెళ్ళు. అమ్మాయిని పిలిపిస్తే అమ్మాయిని చూసి మీరు రండి, కూర్చోండి. చూస్తానండి. రండి రండి, ఇలా అమ్మాయిని తీసుకురావే. అలాగేనండి. రావేంటే? అమ్మా నాకు అప్పుడే పెళ్లి వద్దే. రండి రండి, కూర్చోండి. చెప్పండి, మా అమ్మాయి నచ్చిందా మీకు? చాలా బాగుంది, అద్దరిపోయింది అమ్మాయి. మీరు చూసి కొట్టాలి బాబు. సరే, అమ్మాయి నచ్చిందా లేదు చెప్పాలి. కొంచెం వైట్ ఉంది కానీ బానే ఉంది సార్. అయ్యో నేను అమ్మాయిని. కూర్చోండి బాబు. నాకు ఓకే సార్. ఎవరన్నా ఎవరైనా అదే మీ అమ్మాయి ఓకే సార్. ఓకేనా? చేసుకుంటా. అమ్మాయితో ఏమైనా సపరేట్ గా మాట్లాడతారా? మీరు లెగిచ్చారు. వెళ్ళరా, అమ్మాయి నాకు నచ్చిందిరా. నీకు నచ్చినట్రా? పెళ్లి చూపులు వచ్చింది నేను కదా. అరే నువ్వే చెప్పా కదా, ఎవరు నచ్చితే వాళ్ళు చేసుకుందాం అని చెప్పని. వాళ్ళకి తెలియదు కదా పెళ్లి కూడా గౌరవం. నేనేం చెప్పే చేసుకుని త్వరగా వెళ్ళిపోతాను. ఎన్నో త్యాగాలు చేసాను, ఇది అందరిది ఒకటి. నేను అమ్మాయితో మాట్లాడచ్చా? మాట్లాడండి. మీ పేరు? సుబ్బలక్ష్మి. మీ హాబీస్? చెప్పండి ఫస్ట్. ఏమని మాట్లాడాడు? నీ హాబీస్ ఏంటి అన్నాడు. నువ్వేం చెప్పావు? ఏమని చెప్తాను? బాబు, సంబంధం నీకు ఓకే కదా? కట్నం కింద ఏం తీసుకుంటావు? మా ఓడి కష్టం అసలు వద్దు కట్నాలు ఎంతో చెప్పండి. 50 లక్షలు తెచ్చివ్వండి. 50 లక్షలు మేము ఇచ్చుకోలేం బాబు. 50 లక్షల కట్నం ఎక్కడి నుంచి తెస్తా? ఎక్కడి నుంచి తెస్తాం? మన తాహత్తుకు మించి అడుగుతున్నారే. అవునండి. అట్లా కొడతావు కదా. అయిపోయింది. ఎందుకు అవ్వలేదు సార్? మాకు తెలుసా మీకు తెలుసా? స్కిట్ అయిందా లేదా? లేదు. కొడుతున్నారు సార్. ఇదంతా దీని వల్లే కదా. నీకు పెళ్లి చేయాలనే కదా ఇవంతా పడుతున్నాం మేము. నీ వల్లే కదే. ఆగునా అన్న, నాకు ఈ వయసులో పెళ్లి వద్దు అన్నా కదా. పెళ్ళొద్దంటే వయసు ముదిరిపోయినా. మాకు సంబంధం ఓకే, ఇంకేమైనా మాడదామని మాడుకోవచ్చు. బాబు ఏంటి? మాకు సంబంధం ఓకే. ఓకేనా? ఓకే. సంతోషమా? ఆ సంతోషమా?
ఈ బెత్తం వాళ్ళ ఫ్యామిలీలో ఫ్యామిలీ మెంబర్ గా కలిసే భాగ్యం లేదా మాకు? పదండి, వేరే సంబంధం చూసుకుందాము. పదండి పదండి పదండి. పద పద. నడండి నువ్వు రా మావయ్య. మా తాతని పట్టుకొని కొడతావే నువ్వు? మావయ్య కదండి. సర్లే పద. నడు. నువ్వు నడు. ఆ. నడు నడు. ఏంట్రా ఇదేం ఫ్యామిలీ రా? నాకు అర్థం అవ్వట్లేదు. పెళ్లి వరకు ఓకే, రేపు సోమగల పరిస్థితి ఏంటి? పెళ్ళొద్దురా, వద్దురే. హ్యాపీగా ఇలాగే ఉందాం. మా మాట విని యాస్టీస్ గా మీ ఇద్దరు ఎవరికి నేను జోడి కాబట్టి మీరే చూసుకోండి, ఓకేనా? ఓకే లక్ష్మీ గారి భర్త ఎల్రా, మాట్లాడి పెళ్లి మాట్లాడి వెళ్ళు. అమ్మా. మళ్ళీ వచ్చారంటే సంబంధం ఓకే మీకు? ఎక్స్ట్రా జబర్దస్త్. మీరు చేసిన తప్పులకి ఎప్పుడో చూస్తా అనుకున్నా, ఇంత తొందరగా చూస్తాను అనుకోలే. మీరు ఇక్కడ ఉండండి, సెల్ రెడీ చేసి వస్తా. సెల్ ఛార్జింగ్ పెట్టుకొస్తారా? ఇలాంటి పంచులు వేస్తేనే చెప్పని ప్లేస్ లో కొడతా. మీరు ఉండడానికి సెల్ రెడీ చేసి వస్తా. నాకు ఫ్యాను, ఏసీ, ఫ్రిడ్జ్ కూడా ఉండాలి. టీవీ వద్దా? టీవీ కూడా. నాకు అయ్యేనే వచ్చు సార్. నాకు బెడ్ ఉంటే చాలు, ఒక పిల్లో ఉంటే చాలు సార్. ఏం కావాలి? పిల్లో. గవర్నమెంట్ ఏంట్రా ఏసీలు టీవీలు ఫ్రిడ్జ్ లో నడుతున్నావు? నువ్వు అంత పెద్ద తోపా? మంచం అడుగుతున్నావు, నువ్వు అంత పెద్ద తోపా? తోపునేరా? నేను నీకంటే పెద్ద తోపునరా? నువ్వు అసలు ఏం చేసి వచ్చారా జైలుకి? ఆ మధ్యన విజయవాడ థియేటర్ లో బాంబు పెట్టాడు, గుర్తుందా? నువ్వేనేటి బాంబు పెట్టింది? అది పేర్లేదు కదరా? బాంబు ఎక్స్పైర్ అయిపోయింది. పంచ్ కూడా ఎక్స్పైర్ అయింది. మరి పోలీసులు పట్టుకున్నారు అంటే బాంబు మళ్ళీ షాప్ రిటర్న్ ఇచ్చేద్దాం, ఎక్స్పైర్ అయిపోయిందని కొత్త తెచ్చుకుందాం వెళ్తే పట్టేసుకున్నారు. పరిగెట్టి పారిపోవచ్చు కదా? పరిగెట్టి పాడిపోయి గోడ దూకేశాను. పోలీస్ స్టేషన్. నువ్వేం చేసావు? వద్దురా, నాయ కూడా చెప్పేస్తారు. నువ్వేం చేసావు ఇంతకీ? ఆ మధ్య వైజాగ్ లోని అమ్మాయి వెనకతల ఒక అబ్బాయి యాసిడ్ పడుకొని తిరిగాడు కదా? నువ్వేనా? నేను యాసిడ్ లేసాడు కాదండి బాబు. నేను ఈ బాత్రూమ్ లో కడగడానికి పెనాయిల్ యాసిడ్ అమ్ముతా బాత్రూమ్ కడగడానికి పెనాయిల్ యాసిడ్లు అమ్ముతా ఉంటా. అమ్మాయి వెనకతలు కొనుక్కో అని చుట్టుపక్కల ఉన్న యాసిడ్ ఏం వచ్చారేమో అని చెప్పని నన్ను పోలీసులకు అప్పచెప్పారన్నమాట. ఫేస్ చూసి తలగా ఉంది. అదే నా పంచు, అందుకే చెప్పరా. చెయ్యిని తప్పుకి నాకు శిక్ష చేశారని చెప్పి అప్పటి నుంచి నేను చెయ్యిని తప్పేలేదు. నీకు ఒకటి తెలుసా? పక్క దేశాలతో నాకు అక్రమ సంబంధం కూడా ఉంది. అక్రమ సంబంధం కదరా? సంబంధాలు ఏం చేస్తుంటావు? ఎంత పెద్ద స్మగ్లర్ లో ఉన్నావు, నువ్వే దొరికిపోయి పోలీసులకి? అంటే ఆ మధ్య ఆఫ్రికాలో ఒక డ్రగ్ డీలర్ కి డ్రగ్స్ అమ్మారు. వాడు 10 లక్షలు ఇవ్వాలి, 7 లక్షలు ఇచ్చాడు. ఇంకా 3 లక్షలు ఎప్పుడు ఇస్తాడని ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎత్తట్లా. అందుకే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ పెట్టా. ఏంటి స్టేషన్ లో ఎవరేంటి? అమ్మో వచ్చి మళ్ళీ కానిస్టేబుల్. పదండి, పదండి. ఏంటి మా మేడం గారు వస్తున్నారు, పదండి. మేడం గారు వస్తున్నారా? ఫస్ట్ ఇంటి తీసుకెళ్ళండి. అదే వాళ్ళే ఉన్నావు సీను. నా పేరు కిరణ్ లాఠీ. కిరణ్ బేడి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కిరణ్ లాఠీ గా నేను పోలీసుని అయ్యాను. ఎంతో మంది దొంగలు పట్టుకున్నాను, ఎంతో మంది బొక్కలేశాను. ఈ కిరణ్ లాఠీని మాత్రం ఒకే ఒక్కరు దొంగిలించారు. ఎవరో తెలుసా దొంగ? నరేష్. ఆ పేరులోనే ఒక వైబ్రేషన్. బై ద వే కానిస్టేబుల్, ఖైదీలు ఎవరైనా వచ్చారా? పిలుచుకురా. మేడం ఇట్రండ్రా. నా పేరు కిరణ్ లాఠీ. ఓకే ఓకే. రేయ్, పేరు చెప్తే మీ పేరు చెప్తారని. నీ పేరేంటి? నీ పేరేంట్రా? ఎఫ్ఐఆర్ ఏంటి? నీ పేరేంటి? బుజ్జి. ఎరా సిగ్గుందా, అభిమానం ఉందా? ఏంట్రా ఇది? అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఏంట్రా? అప్పుడప్పుడు లేదురా. ఏంట్రా ఇది? ఎక్కడ పడితే అక్కడ చేసే దొంగతనాలండి. దొంగతనాలా?
నీ పేరేంటి? బాబ్జీ. నువ్వు చేసిందేంటి? బొట్టు బిళ్ళ దొంగతనం చేసావా? బొట్టుబుల్ తీసా. ఆ బ్యాంకులో దొంగిలిన డబ్బులు ఎక్కడ పెట్టి? నాకు తెలియదు. మరి అదగా చెప్పరా. ఆ స్మగ్ల్ గుడ్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? నాకు తెలీదు. ఆస్తి పేపర్ అన్ని ఎక్కడ ఉన్నాయి? తెలీదు. చెప్పరా. తెలీదు. చెప్పరా. తెలీదు. చెప్పరా. తెలీదు. కానిస్టేబుల్ మేడం. వాళ్ళిద్దరిని వేరే సార్లు వేసేయండి. కానిస్టేబుల్ మేడం. ఈడు గోర్లు తీ. మేడం పనిలో పని హెయిర్ కట్ పెడిక్యూర్ మెనిక్యూర్ కూడా చేస్తాను. ఆస్తి పేపర్లు ఎక్కడ పెట్టావు? తెలీదు. స్మగ్ల్ గుడ్స్ ఎక్కడ పెట్టావు? తెలీదు మేడం. చెప్పురా బుజ్జి చెప్పు. చెప్పురా. ఎందుకు ఏడుస్తున్నారండి? నన్ను ఇంకా గుర్తుపట్టలేదా బుజ్జి? నేను నీ క్లాస్మేట్ గిరిజ. నువ్వు స్కూల్లో ఏబిసిడి చదువుతావు కదా? చదువుతా. లాస్ట్ లో ఏమొస్తుంది? జడ్ వస్తుంది. నాకు జడ్డే వచ్చేది. అంతెందుకు, చిట్టి చిలకమ్మ ఉందా పద్యం? ఉంది. దాంట్లో చిలక ఏ కలరు? గ్రీన్. నాకు కూడా పచ్చ కలరే ఉండేదిరా. మా చిన్నప్పటి నుంచే కళాకారున్నా నేను. బుజ్జి గిరిజ మా అమ్మ ఓకే చెప్పేసి అయ్యా. మన ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. అబ్బా. కానీ కండిషన్ రా. ఏంటి? ఆ స్మగ్ల్ గుడ్స్ అన్ని ఎక్కడున్నాయి చెప్పేస్తే మనం హ్యాపీగా బయటకు వెళ్ళి చేసుకోవచ్చు. బేగంపేట్ ఫ్లైఓవర్ లో కింద 3వ పిల్లర్ పక్కన పెట్టా. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ రా. కానిస్టేబుల్ మేడం. నేను లోపలే. బయట రా. వస్తాగు. మర్యాదగా చెప్పు. చెప్పను. కానిస్టేబుల్ మేడం. వీడికి ఐస్ పెట్టు. నాకు వెనిలా ఫ్లేవర్. ఐస్ క్రోడ్ నోట్లో బెటర్. ఎక్కడ పెట్టినా వెనిలా ఫ్లేవర్ కావాలి నాకు. చెప్పురా. ఏంటిది? ప్లీజ్ రా. నేను నీ క్లాస్మేట్ రా, గుర్తుపట్టలేదా? మీ నా క్లాస్మేట్ ఏంటి? అరే చిన్నప్పుడు స్కూల్ చదువుకున్నా నువ్వు. అందరూ చదువుకుంటారు, నేను చదువుకున్నాను. మీ స్కూల్లో బ్లాక్ బోర్డ్ ఏ కలరు? నేను చెప్పనా? ఏ కలరు? బ్లాక్ కలర్. అవును, నీకెళ్ళి తెలుసు? గుర్తుపట్టలేదు ఇంకా? గుర్తుపట్టలేదు. నీ స్కూల్లో చాక్ పీస్ ఆ చాపీస్ ఏ కలర్? ఏ వైట్ కలర్. అవును, నీకెళ్ళి తెలుసు ఇవన్నీ? నేను క్లాస్మేట్ రా. నీ వెనకాల కూర్చునేదాన్ని. నా వెనకాతలో కూర్చుందరా? మరి ఎప్పుడు చూడలేదు నేను. నీ వెనకాల కూర్చున్నా కదా, అందుకే చూడలేదు నువ్వు. మన ఇద్దరు పెళ్లి చేసుకోవాలంటే, మన ఇద్దరు హ్యాపీగా ఉండాలంటే ఒక పని చేయాలరా. ఇప్పుడా? ఆ బ్యాంకులో డబ్బులన్నీ ఎక్కడ పెట్టావు చెప్పరా. మా ఇంట్లో బెడ్రూమ్ ఉంది కదా, బెడ్రూమ్ లో కమోడ్ కింద పెట్టా. థ్యాంక్ యూ రా. ఐ లవ్ యూ రా. కానిస్టేబుల్ మేడం. వాళ్ళ మీద ఒక కండేసి ఉంచు. ఎలాగోలా కష్టపడి మనం జైలు తప్పించుకోవాలి. మనం ఏంటో చూపించాలి. మనలో ఉన్న క్రూరత్వం అంతా బయట తీసి. నేను బయట వెయిట్ చేస్తాను, నువ్వు తెంపుకొని బయటకు వచ్చేసాయి. బుజ్జి ఈ గిరిజన వదిలేస్తున్నావా? గిరిజన వదిలేస్తున్నావా? మరి ఇందాక అందరి ముందు కొట్టావు నన్ను. అందరి ముందు కొట్టకపోతే ఎలా? సీసీ కెమెరాలు ఉన్నాయి. బాగోదు కదా. సారీ గిరిజ. మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలంటే చేసుకుందాం. మీ ఫ్రెండ్ ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టు, మన ఇద్దరం బయటకి పెళ్లి చేసుకుందాం. వాడు ఇక్కడ ఉన్నాడు, పక్కనే పారిపోతా. ఎక్కడ ఉన్నాడు? బస్ స్టాండ్ లో ఉన్నాడు. ఫోన్ తీసుకొచ్చి మన ఇద్దరు పెళ్లి. సరేరా. అరే ఇట్రా. ఏంట్రా? అరే పోలీస్ స్టేషన్ లో చాలా డబ్బు ఉందిరా పెట్లు. నేను మళ్ళీ తీసుకొని పోలీస్ స్టేషన్ వద్దురా, పారిపోతారా? రారా, ఎవరు లేరు లోపల. ఎవరు లేకపోతే వెళ్ళిపోతారు. డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాను రా. ఇదిగో పారిపోతారా? మా ఇద్దరికి పెళ్లి అవ్వాలంటే నేను పట్టించాలంట, అందుకే పట్టించా. అది మళ్ళీ స్కామ్ వేసిందిరా నీకు. ట్రూ లవ్. ట్రూ లవ్ కాదురా, నిన్ను చూసి నన్ను పట్టించిందిరా. వాడు ముందు కొట్టారని ఫీల్ అవ్వకు. నువ్వంటే నాకు ఇష్టం. మేడం నేనంటే ఇష్టం అంట, నన్ను పెళ్లి చేసుకుంటా ఉంది. గిరిజ వాడంటే ఇష్టం అన్నావా? నువ్వంటే నాకు ఇష్టం. అది నేనంటే ఇష్టం గిరిజాకి. ఏంటి అమాడుతావు? నేనంటే ఇష్టం. ఇద్దరు ఎవరో ఒకరు తెలుసుకోండి. తెలుసుకో. ఏంట్రా నువ్వు డ్రాప్ అయిపోతా? డ్రాప్ అయిపో. నేను ఎవరి ద్వారా డ్రాప్ అవును. మేడం నాది. మేడం నాది. నాది మేడం. నేనంటే ఇష్టం ఉంది. చూసుకుందాం. అయితే చూడు. మేడం ఏమైంది? మీకు రాజమండ్రి జైలుకి ట్రాన్స్ఫర్ అయింది. వెళ్ళి రాజమండ్రిలో చూసుకో, మన పని మనం చూసుకుందాం. హలో రండి. ట్రాన్స్ఫర్ ముగ్గురికి పెట్టుకున్నాను నేను. ఏదికి కూడా ట్రాన్స్ఫర్ ఉంటుందా? తెలియదా నీకు? తెలీదే. మన క్లాస్మేట్స్ రా. ఏబిసి తర్వాత ఏమొస్తా లాస్ట్ లో? జడ్డు. జడ్డు ఇంకా వస్తుంది. గుర్తుపట్టలేదు నన్ను. ఇంకా ముగ్గు ఎన్నిసార్లు డ్రామా చేస్తావే? కాదురా, ఆ తర్వాత లాస్ట్ లో ఏమొస్తుంది? వస్తుందా? రండి రా, మన సెంట్రల్ జైలుకి వెళ్ళిపోతాం. అమ్మో సత్యాన్ రా ఇది. ఆ ముగ్గురు వెళ్ళిపోతే నేనేం చేస్తాను? నేను కూడా వెళ్ళిపోతాను. ఎక్స్ట్రా జబర్దస్త్.
ఎందుకు ఏడుస్తున్నావు? రష్మికి పెళ్లి చూపులు అంటారా? ఊళ్ళో పెట్టి చూసుకుందాం అనుకున్నారా? ఏం తెలుసురా రష్మి, నేను 7 years. నాకు అర్థమైంది నీ భయం ఏంటి నాకు తెలుసు కదా. రష్మికి పెళ్ళైతే పట్టించుకోరని భయం. రష్మి పెళ్లి అయిపోయింది అనుకో, తర్వాత మనం ఎక్కడ ఉంటాం మనకు తెలియదు. మైండ్ దొబ్బిందా? వాడు మళ్ళీ మ్యాజిక్లు చేస్తాడు, పవర్లు చేస్తాడు. నిజంగా అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అని చెప్పని అనుకుంటే ఇప్పుడు పెళ్లి చూపులని చెప్పారంటే ఎంత బాధగా ఉంటది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు? పెళ్లి చూపులు ఆపేయాలి. పెళ్లి చూపు ఆపలేరా? రిలీజ్ అయిపోయింది అది ఆల్రెడీ. రష్మికి జరిగే పెళ్లి చూపులు ఆపేయాలి. రష్మికి జరిగే పెళ్లి చూపులు ఆపేస్తారు. నీకు రష్మి కావాలి అంతే కదా? నాకు కూడా కావాలి, నీ ఆనందం కావాలి నాకు. రష్మి ఇంటికి వెళ్దాం పదండి. చూడరా రష్మి వెళ్ళి అప్పుడే పెళ్లి చూపులు అయింది. ముందు రష్మిని పిలవండి. రష్మి ఎక్కడెక్కడున్నాడు వాడు ఎప్పుడు చూస్తాడు చిన్ని చిన్ని తప్పులన్నీ చేస్తాడు. ఎక్కడెక్కడో ఉన్నోడు గురించి ఎదురు చూస్తారు, పక్కన ఉన్నోడు పట్టించుకోరు. నేనేదే ఫీల్ అవుతున్నా నీ గురించారా? నేను మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్దాం అనుకుంటాం. నేను కూడా నీ గురించి అంటున్నా. మీరు అక్కడ రారు. వస్తారా? రే నువ్వు దేనికి వచ్చావు? గ్యాప్ లో ట్రై చేసుకుంటున్నాడు. మీరందరేంటి నా పెళ్లి చూపులకు వచ్చారు? మనందరం ఒక ఫ్యామిలీ కదా. ఎవరికి ఫ్యామిలీ? నువ్వు అలా దూరం చేసి ఇంకో పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదు. మా ఆవిడని పెళ్లి చేసుకుంటే బాగుంటది. ఆ 2 రోజులు నిద్ర లేదు, బయట తిరుగుతున్నాడు వేరే హాస్టల్ వైపు. పెళ్లి చూపులు క్యాన్సిల్ చేసుకో. What? Are you guys mad or what? ప్లీజ్ Guys, you know, my pellu chuplu guy, he is a business magnate. 10 chartered flight, private jet. I mean, that's the life, man. ఏంటి అన్ని ఉన్నాయా? Ah. అన్ని ఉన్నాయని తెలుస్తుంటే నాకే పెళ్లి చేసుకో అనిపిస్తుంది అండి. పెళ్లి చూపులు ఆపరా అని చెప్పానంటే వచ్చి ఎక్కడున్నాడు అబ్బాయి? ఆ అబ్బాయితో మాట్లాడతాను. చూడండి, మీరందరూ ఇక్కడ ఉండండి, తినండి, తాగండి, నేను రెడీ అయ్యి వస్తాను. ఆడ వస్తున్నాడు రాని. ఊర్లో పెళ్లికి హడావిడి చేస్తాయనగా విన్నాను గానీ ఈ మధ్యన పెళ్లి చూపులకు కూడా హడావిడి చేస్తున్నాయి. నన్ను అంటారేంటి? నన్ను కుక్కలని నన్ను ఆగు ఎందుకు నవ్వుతున్నావు? ఎందుకు? ఆయన అన్నంటే మీరిద్దరు రియాక్ట్ అవుతున్నారు కదా. ఏంటి మీ బ్యాక్ డ్రాప్ ఏంటి? ఇక్కడ ఎన్ఆర్ఐ మాట్లాడకూడదు. మీరు అన్నారు అని బిజినెస్ అంటున్నారు, మరి మీకు పియ్యలేడా? ఈయనేంటి సూట్ కేసులు పెట్టి తీసుకొచ్చారు? వాడికి వీసా రాలేదు, అందుకే మూసి తీసుకొచ్చారు. అంటే మీరు ఏ ఊరు వెళ్ళినా ఏ స్టేట్స్ వెళ్ళినా మీద పాటు? చిన్నప్పుడు చాలా చిన్నగా ఉండేవాడు, ప్యాకెట్ లో పెట్టుకునేవాడిని. కొంచెం పెద్దగా అయ్యాడు, అందుకే బ్యాగ్ లో క్యారీ చేస్తాడు. మన పెట్రోల్ బంక్ లో పెట్రోల్ చెల్లి చంద్రబాబు మీద పడి ఇస్రో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు సార్. అయినా దానికి కంప్లైంట్ ఎందుకు? పైనుంచి రాకెట్లు వెళ్తుంటాయి కదా, అక్కడ పెట్రోల్ కొట్టించుకోవచ్చు కదా. ఆ మాత్రం లాజిక్ తెలియకుండా కంప్లైంట్ ఏంటి? మీరు చాలా రిచ్ సార్. ఏరా కింద బొక్కడితే పైకి పెట్రోల్ తగులుతుంది వెళ్ళి. ఇళ్ళ కనిపిస్తున్నా నేను. బంగారం మిగిలిపోయి ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు సార్. బాల్కనీలో పెట్టండి, మిగిలిందంతా బాజార్ లో పడేయండి. అవసరం లేదు. అది బంగారం సార్. బంగారం కంటే విలువైన దానికోసం వచ్చాం ఇక్కడికి మనం. రష్మి ఎక్కడ? ఏ చిలిపి కళ్ళలోన కలవు, ఏ చిగురు గుండెలోన లయవు. ఏం చేస్తున్నావమ్మా? అంటే స్నానం చేస్తున్నా. ఓ పైనుంచి పడుతుందంటే స్నానం చేస్తున్నావు. అవును సార్. ఏం బాగున్నాడు? ఏం నచ్చాడు? పర్వాలేదు, ఇట్స్ ఓకే. నువ్వు ఆడితో కంపేర్ చేసుకుంటే ఆడే బాగుంటాడు. పక్క చూడు ఇప్పుడు. మీరంతా ఎందుకు మాట్లాడుతున్నారు? యుఎస్ నుంచి ఎవరు వచ్చారు? మీరే. ఎవరు ఎక్కువగా మాట్లాడాలి? సత్తి గారు. కామ్ డౌన్ అండి, కామ్ డౌన్. అదే అండి, వాళ్ళకి చెప్తే అర్థం కాదు. తినమనండి. తినేసేలా చూస్తున్నాడు, పక్కకి వెళ్ళి.
ఏంటి డ్రెస్ కోడ్ కూడా లేదా వీళ్ళకి? మనుషులకి తేడా ఇవ్వాలి. చూడాలి అండి రష్మి గారు, వీళ్ళని దగ్గరగా తీసుకోకూడదు ప్లీజ్. రష్మి మీద మీకు అంత ప్రేమ ఉందని ఎలా నమ్మలేను? ఎంత ఇష్టమో చెప్పాలి కదా. రష్మి మీద కవిత్వం రాశాను, పాట రాశాను. అవునా? పాట పాడండి. నా రశ్మి పాదాలు హంసలకే పాఠాలు, రశ్మి పలికితే చాలు తేనె జలపాతాలు. రశ్మి డాన్స్ చేస్తే చాలు ఎపిసోడ్ రేటింగ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది. తను నవ్వింద చాలు ప్రతి స్క్రిప్ట్ పేలి మదిలో దూరిపోతుంది. హైదరాబాదులో ఎవరైనా పిచ్చునే చూసారా? తన నడుము చూపిస్తా అవుననక చస్తారా? చూసావరా? చూసాను. రాంగ్ స్టెప్స్ కరెక్ట్ గా ఇట్లేదు. నువ్వు దమ్ముంటే రష్మి మీద కవిత చెప్పు. రగులుతోంది మొగిలి పొద, చరిత్రలో నిలవాలి మన ప్రేమ కథ. రింగు రింగు బిల్ల, నన్ను పెళ్లి చేసుకోవే పిల్ల. కుచ్చు కుచ్చు హోతా హే, నీతోనే అమెరికా జాతా హే. మా బాత్రూమ్ లో జగ్గు లేదు, నీ కాళ్ళు పట్టుకోవడానికి నాకు సిగ్గు లేదు. సెప్టింగ్ ట్యాంక్ నిండినదా? అయ్యా ఎవరిది? చిచ్చి. కింది నంబర్ కి కాల్ చేయండి. రోజా మేడం, మా ఇద్దరికి పెళ్లి చేయండి. అంటే ఫ్లైట్ లో వస్తున్నప్పుడు గోడల మీద చూశాను, వాటిని మలిచి ఇలా రాసేసాను. ఫ్లైట్ లో వస్తే గోడల మీద చూసారా? ఫ్లైట్ ల్యాండ్ అంటున్నాడు, గోడలు అంటున్నాడు, ఎక్కడ తేడా కొడుతుంది? నాకు తేడా కొడుతుంది. నీకన్నా తేడా? ప్రతి ఒక్కడికి ఏదో ఒక లూప్ హోల్ ఉంటది. ఆ పిఏ గని పట్టుకున్నా అంటే ఆ లూప్ హోల్ అంటే చెప్పేస్తాను. వీడెందుకు హోల్ నుంచి వచ్చాడు? వెళ్ళమా ఎవరు చేస్తున్నారు తెలుసా మీకు? ఒరే, నువ్వు అడిగింది కరెక్ట్ చెప్పలేదు అనుకో, ఉప్పల్లో ఉన్న మీ ఇల్లు, కొత్తగా తీసుకున్న స్థలం, నువ్వు ఆ ఛానల్ లో చేసిన అగ్రిమెంట్లు, అవన్నీ ఎందుకు లేండి సార్ ఇప్పుడు? మరి ప్రతి ఒక్కడికి లూప్ హోల్ ఉంటది. అదేంటి చెప్పు. ఆయనకి ఏమీ లేదు సార్, బొక్క రోడ్ మీద అడుగు తినేటోడు. బిజినెస్ మ్యాగ్నెట్, జట్లు గిట్లు, జట్లు 40 కోట్లు ఏమీ లేవు సార్. రష్మి ఇట్రా. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్ నేను రావచ్చా? వద్దు, కూర్చో. నిజం చెప్పరా? నిజం చెప్పాలంటే బసార్కి ఏమీ లేదండి. అది రోడ్డు మీద అడుగు తినేవాడు. అన్ని అబద్ధాలు, మోసం చేశాడు. ఎక్కడో ఉండి చూసి ఓ పెద్ద ఆస్తులు ఉన్నాయి, 5 ఉన్నాయని చెప్పి మురిసిపోతున్నాం. పక్కనే గుండెల్లో గుడి కట్టుకొని చూసుకుంటా అన్నోడి మట్టికి పట్టించుకో. రష్మి మోసం చేసి తీడి చేసి తప్ప వేరే చేస్తే ఒప్పుకో నేను. ఎంతసేపు డిస్కషన్, తాంబూలాలు మార్చుకుందామా? ఏరా, ఏ లైన్స్ వచ్చే కరెక్ట్ పేరు, ఏ ఫ్లైట్ పేరు చెప్పు. ఏం మాట్లాడుతున్నా? ఎయిర్లైన్స్. ముఖం కట్టు. ఎయిర్లైన్స్ Airlines. ఫ్లైట్ ఎక్కు. కొట్టండి, నన్ను మోసం చేశాడు. చూస్తావట్రా నీ గర్ల్ ఫ్రెండ్ మోసం. ఇప్పటికన్నా అర్థమైందా? ఏంటి? కంగ్రాట్స్ సార్. థ్యాంక్స్ బ్రో. ఇప్పటికైనా కొంచెం జాగ్రత్తగా కలిసి ఉండండి, హ్యాపీగా గొడవలు పడద్దు. ఏడుకు రాంప్రసాద్, ఏడుకు. ఈ హ్యాపీ మూమెంట్ లో సెల్ఫీ తీసుకుందామా? ఈవినింగ్ కలుద్దాము. ప్రియా, ప్రియా ప్రియా ఎవరు? ప్రియా అంటే మా కుక్క పిల్ల. కుక్కలు ఈ మధ్య టైపింగ్స్ కూడా స్టార్ట్ చేశారా? నేర్పించా. ఒక కుక్క పిల్ల ఇంకో కుక్కకి మెసేజ్ పెట్టిందా ఈవినింగ్ కలుద్దామన్నా? అది కాదు, నేను యు నో వాట్, నీకు కుక్క బుద్ధి ఉందని నేను చెప్పలేను, ఎందుకంటే ఫార్ బెటర్ ఉంటారు కాబట్టి. నువ్వు ఎప్పటికీ మారవు, నువ్వు చెత్త మనిషివి. ప్రియా కుక్కి దగ్గర వెళ్ళిపో. ప్రేమ 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 ప్రేమ. ఎక్స్ట్రా జబర్దస్త్ ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.